ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో తిరుమల గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. దర్శనం ఎలా చేసుకోవాలి, ఏ ఏ ప్లేసెస్ చూడాలి, ఎక్కడ అన్నప్రసాదం ఉంటుంది, ఇంకా మీ ట్రిప్ మరింత సులభంగా ప్రశాంతంగా సాగడానికి ఉపయోగపడే టిప్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనూ నేను షేర్ చేయబోతున్నాను. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం. తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు దర్శించే హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ పవిత్ర క్షేత్రాన్ని భక్తులు కలియుగ వైకుంఠమని ఎంతో భక్తితో పిలుస్తారు. తిరుమలను సప్తగిరులు లేదా ఏడు కొండలు అని కూడా పిలుస్తారు. అవి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7వ కొండ అయిన వెంకటాద్రిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం ఉంది. తిరుమలలో సాంప్రదాయ దుస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం లేదా కుర్తా పైజామా ధరించవచ్చు. అలాగే మహిళలు చీర, హాఫ్ శారీ, సల్వార్ కమీజ్ మరియు ఏ ఇతర ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయినా ధరించవచ్చు. ఇప్పుడు దర్శనం ఎలా చేసుకోవాలో చూద్దాం. తిరుమలకు వచ్చిన భక్తులు సాధారణంగా ముందుగా తలనీలాలు సమర్పిస్తారు. ఆ తరువాత సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా గవర్నమెంట్ ఐడి మరియు అవసరమైన సర్టిఫికేట్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోండి. దర్శనం పూర్తయిన తరువాత స్వామి పుష్కరిణిని దర్శించండి. దానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఆ తరువాత శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుని అన్నప్రసాదం స్వీకరించండి. తిరుమలలోని అన్నప్రసాదం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. సాధారణ రోజుల్లో కనీసం రోజుకి 2 లక్షల మంది వరకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్ కూడా. ఇప్పుడు తిరుమలలో తప్పకుండా చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఆకాశగంగ. ఈ పవిత్ర జలపాతం నుంచి వచ్చే నీటిని ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకానికి మరియు ఆలయంలో జరిగే ఇతర పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. ఆ తరువాత పాప వినాశనం. పురాణాల ప్రకారం ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే మనిషి పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాప వినాశనం అనే పేరు వచ్చింది. తరువాత జపాలి తీర్థం. జపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయడంతో ఆ ప్రాంతానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి జపాలి మహర్షిని కలిశారని చెబుతారు. తర్వాత శిలాతోరణం. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ రాతి తోరణం ప్రపంచంలోనే అత్యంత అరుదైన భౌగోళిక నిర్మాణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత శ్రీవారి పాదాలు. ఇది నారాయణగిరి కొండపైన ఉన్న అత్యంత పవిత్రమైన దర్శనీయ ప్రదేశం. పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా తిరుమల కొండపై అడుగుపెట్టిన స్థలం ఇదేనని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారి పాదముద్రలను ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఈ అన్ని ప్లేసెస్కి టీటీడీ బస్సెస్ రెగ్యులర్గా తిరుగుతుంటాయి. ఒక బస్ పాస్ తీసుకుంటే ఈ అన్ని ప్రదేశాలు చాలా సులభంగా చూడవచ్చు. తిరుమల దర్శనం పూర్తయ్యాక తిరుపతిలో కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు, కపిలతీర్థం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం మరియు చంద్రకీర్తి కోట చాలా ముఖ్యమైనవి. ఈ అన్ని ప్లేసెస్ చూడడానికి దాదాపు హాఫ్ డే పడుతుంది. మీరు ఫ్యామిలీతో వస్తే కనుక ఒక ఆటో మాట్లాడుకుంటే సుమారు 1000 వరకు తీసుకుంటారు. అందరూ కలిసి చాలా సౌకర్యంగా ఈ ప్రదేశాలన్నీ చూడవచ్చు. చివరిగా కొన్ని ముఖ్యమైన సూచనలు. శని, ఆదివారాలు మరియు ఫెస్టివల్స్ రోజుల్లో భారీ రద్దీ ఉంటుంది.
పిల్లలు లేదా పెద్దవాళ్ళతో వస్తే స్పెషల్ దర్శనం ఫెసిలిటీస్ ఉంటాయి. వాటి గురించి ముందుగానే తెలుసుకోండి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సహనం పాటించి టీటీడీ స్టాఫ్ చెప్పే సూచనలు తప్పకుండా అనుసరించండి. తిరుమల యాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అది జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. భక్తి, ఓర్పు, క్రమశిక్షణతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ఆ యాత్ర మరింత పుణ్యప్రదం అవుతుంది. గోవిందా గోవిందా. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి మరియు ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.